చిన్న మాది పెదదన్వాడ గ్రామం రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా. అయితే మాది తుంగభద్ర నది తీరాన ఉన్న ఒక చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరులో గాయత్రి ఫ్యూయల్స్ అండ్ ఇథనాల్ కంపెనీ నిర్మించడం జరిగింది. ఆ యొక్క కంపెనీ ఎవరు పర్మిషన్ తీసుకొని నిర్మించిందో మరి మాకు తెలియదు. మా గ్రామ పెద్దలకు వాళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడ పనులు ప్రారంభించడానికి వాళ్ళు ఎవరు సహాయం తీసుకున్నా మాకు తెలియకుండానే వచ్చారు. అయితే దీనిని గ్రామస్తులు తెలుసుకొని ఈ యొక్క సమాచారం, ఈ కంపెనీ ఏంటి, దీనివలన నష్టాలు ఏంటి, దీనివలన అసలు లాభాలు ఎన్ని ఉన్నాయని తెలుసుకొని అయితే గ్రామం కొరకు మా గ్రామస్తులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ కంపెనీ వారితో మాట్లాడడానికి వెళ్తే అక్కడ కంపెనీ వారు ఎవరు లేరు. అక్కడ సైట్ ఉన్న ఇంజనీర్తో మాట్లాడడం జరిగింది. అయితే ఆయనను సంప్రదించినప్పుడు ఆయన చెప్పాడు ఏంటంటే, మాకేం సంబంధం లేదు, మేము ఇక్కడ కేవలం పని కోసమే వచ్చాము, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఇలాంటివి ఉన్నా మా కంపెనీ వారితో మాట్లాడండి అని చెప్పాడు. అప్పుడు సరే, మరి మీరు ఎప్పటికి మాకు గడివిస్తారు అది అని మీరు దేనికోసం ఇక్కడ పెట్టారు, ఎవరు పర్మిషన్ తీసుకున్నారంటే ఆయన ఏమి కూడా మాకు ప్రూఫ్స్ ఏం చూపించలేదు. దీన్ని బట్టి గ్రామస్తులు చాలా తీవ్ర దిగ్భ్రాంతికి లోనై మరి అక్కడే అందరూ గ్రామస్తులు అక్కడ వెళ్ళి ర్యాలీ చేయడంతో వాళ్ళు చెప్పారప్పుడు, మేము మీకు గడువిస్తాం 15 రోజులు, ఈ గడువులోగా మేము మీతో చర్చించి ఈ కంపెనీ గురించి అందరం మాట్లాడదామని చెప్పారు. కానీ దాని గురించి ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఆ కంపెనీ నుంచి. అయితే ఈ కంపెనీ పడడం వలన లాభాలు ఉండొచ్చు, కానీ ఆ లాభాల వలన ఎక్కువ నష్టాలు ఉండవని మాకు అర్థమైంది. మరియు ఇంకోటి ఏంటంటే, మేము బ్రతికేదే ఈ పంట పొలాల పైన, అది కూడా ఈ 12 నెలల్లో ఒకటే మాసం అంటే 4 మంత్స్, ఒకటే నెలలో 4 మంత్స్ మేము ఒకటే పంట మీద ఆధారపడడం జరుగుతుంది. ఆ 4 మంత్స్లోనే 12 నెలలు సహజీవనం చేయడం జరుగుతుంది. ఈ కంపెనీ పడడం వల్ల ఈ చుట్టుపక్కల కాకుండా మా గ్రామంలో అలాగే కింది గ్రామాలకు సహజ వనరులు దెబ్బతినడం జరుగుతుంది. మనిషి ఆధారపడిందే మన సహజ వనరుల పైన. ఆ సహజ వనరులే దెబ్బతిన్నప్పుడు మనిషి ఏ విధంగా బతుకుతాడనేది ఒక్కసారి కంపెనీ కూడా ఆలోచించి, మరియు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆలోచించి దీనిపైన అందరూ ఏకదాశ కృషి చేసి ముందుకు రావాలని తెలియజేస్తున్నాం. మరియు అలాగే వారు 1 TMC అడిగారు. 1 TMC = 2800 లీటర్స్. అంటే ఈ యొక్క నీటితో మా గ్రామమే ఒక మాసం పంట పండించగలదు. అంత నీటిని వారు ఒక్కసారికి తీసుకుంటే మరి గ్రామం ఏ విధంగా నష్టపోతుందో ఒక్కసారి కూడా అర్థం చేసుకోవాలని మరి తెలియజేస్తున్నాము. అది కూడా మేము ఇప్పుడిప్పుడే కొంతగా అభివృద్ధి చెందుతుంది. నీరు సరిగ్గా రావడంతో, కొత్త పైప్ లైన్తో, మిషన్ భగీరథతో కొత్త చిన్న అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి దశలోనే మరియు ఈ యొక్క గాయత్రి కంపెనీ వచ్చి ఈథనాల్ కంపెనీ స్టార్ట్ చేయడం అంటే అది చాలా మా యొక్క జీవనానికి దెబ్బతీసే విధానంగా కలుగుతుందని తెలియజేస్తున్నాం. మరియు దీనిపైన యువత చాలా అవగాహనతో ముందుకు స్థిరపడుతున్నారు. దీనిపైన మాకు ఆ కంపెనీ పైన మరియు ప్రభుత్వం పైన ఎలాంటి కక్షపూరిత కానీ ద్వేషపూరిత కానీ ఎలాంటివి కూడా లేదు. మా యొక్క గ్రామానికి, మా యొక్క జీవన విధానానికి, మా యొక్క తరాలకు దీనివలన హాని కలుగుతుంది. కాబట్టి మేము దీనికోసం ముందుకు రావడం జరుగుతుంది. దీనికోసం ముందుకు పోరాటం చేయాలని సిద్ధపడాము. దీనిపైన ప్రభుత్వం మాకు మీ వంతు సహకారం చేయాలని, దానికోసం మేము ఎంత దూరమైనా కానీ ఇలాంటి నష్టాలను మేము ఎంత దూరమైనా ఎదుర్కోవడానికి సిద్ధపడి మేము ముందరకు వస్తున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.